ఈ జిల్లానికి అన్ని విధాలుగా సహకరించిన మండల తహసీల్దార్ గారు బి ఈరమ్మ గారికి, తర్వాత అడ్వకేట్ గారికి, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి చిన్నాంజనేయులు ఉద్యమకారులు శ్రీరామన్న గారికి, నాగేశన్న గారికి, తర్వాత ఈ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి, సభాధ్యక్షులు నాగరాజు గారికి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ సభ మీద నేను మరొక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి. ఎన్నో ఏళ్ళ నుంచి బహుజన ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకొని శరమల గ్రామం అంటేనే ఒక పెత్తందారులి కోట. అక్కడ కమ్యూనిస్టు తర్వాత కమ్యూనిస్టు అడ్డుపెట్టుకొని పెత్తందారులు ఎన్నో ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్న అలాంటి గ్రామంలో మా గ్రామానికి వచ్చి ఎన్నోసార్లు తిరిగి ఆ గ్రామంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు నేను ఇంత కఠినంగా ఇంత ఉద్యమకారులుగా జిల్లాలో ఇంత సాగిపోతున్నానంటే మా గురువులు పూజ్యులు పెద్దలు గద్దల నాగభూషణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నారు. అలాంటి పటిమలేని పోరాటంలో నుంచి నన్ను తయారు చేసి నన్ను ఇంతటి వారిగా చేసినందుకు ఈ వేదిక పైన మా గురువు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ సభా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ముందుగా ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నాంది పలికి యువకుల్ని చైతన్యం చేసి ఎన్నంటూ వెనక నుండి ప్రతి విషయాన్ని కాంట్రవర్షన్గా కాకుండా సున్నితంగా గ్రామంలో ఎవరు మనోభావాలు దెబ్బతినుకోకుండా వెనక నుండి విగ్రహం ఎక్కడైతే శంకుస్థాపన చేసినారో అప్పటి నుంచి విగ్రహ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడిన ముఖ్య అతిథులు సాముల రాజు అన్న గోపాల్ గారికి ఈ అంబేద్కర్ ఉద్యమ సంఘాల అందరి తరఫున ధన్యవాదాలు. తర్వాత ఈ విగ్రహానికి ఒక గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే అంత ఆసామాసిగా ఉండదు. మేము ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు, అన్ని ప్రజా సంఘాల లీడర్లకు తెలుసు, తర్వాత బహుజన సమాజ్ పార్టీ నాయకులకు తెలుసు. శరమల గ్రామంలో 2016 నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక స్థలం అంటే దాదాపు అక్కడ ఉండేది ఒక 10 సెంట్లు కూడా లేదు, దాదాపు 5 సెంట్లు కూడా ఉంటుంది. ఆ ఊరు వాకిలికి అంటే సెంటర్లో ఆ ఊరు పెత్తందారితో మాట్లాడి అన్ని పర్మిషన్లు సర్పంచులు తర్వాత ఎంఆర్ఓ ఆర్డీఓ డిఆర్ఓ అన్ని ఉద్యమాలు చేసుకొని వస్తే కూడా ఆ ఊరు పెత్తందారి ఏం చేయాలనుకున్నారంటే ఇక్కడ లైబ్రరీ పెట్టి లైబ్రరీ పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహాలు పెట్టాలంటే అప్పుడు వాళ్ళు పెత్తందారులు ఇంకా గ్రామం ఏముంది మా చేతుల్లో ఏముంటుంది మొత్తం రాజ్యాంగంలోకి పోతుంది, పెత్తందారుల చేతి కింద ఉండదు. కాబట్టి ఇక్కడ ఎస్సీలు బీసీలు మైనార్టీలు వెనుకబడిన ఓసీలు ఎప్పుడు మద్యం మత్తులోనే తాగుతూ ఊగుతుండాలి తప్ప జ్ఞానం వైపు పోకూడదని చెప్పేసి అక్కడ ఉన్న పెత్తందారులు నాపై మా భార్యపై నా వెనుకల నడుస్తున్నట్టు కొంతమంది పిల్లలపై అక్రమ కేసులు కట్టి కేసుల్లో ఇరికిచ్చి విగ్రహాలు నిర్మాణం అనేది లేకోకుండా ఆ గ్రామానికి దూరం చేసిన ఏకైక వ్యక్తి శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి. ఆ గ్రామం పెత్తందారి తెరమల నాగిరెడ్డి వంశీకులు అని చెప్పుకొని చరిత్రహీనులుగా నిలిచిపోతున్నారు. కాబట్టి ఒక విగ్రహాన్ని పెట్టాలంటే గ్రామంలో అన్ని కుల మత భేదాలు ఏ దానికి అడ్డురావు. ఇక్కడ బ్రాంతి షాపు ఓపెన్ చేస్తామంటే అడ్డురాదు. ఇక్కడ ఏదన్నా అరాచక అంటే ఒక శాలి కొంప నడుపుతామన్నా కూడా అడ్డురావు. కానీ కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెడతామంటేనే ఈ పెత్తందారులకి ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకి ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ వణుకు పుడుతుంది. అయినా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొలకెత్తే విత్తంలాగా ఒక వృక్షంలాగా ఈ భారతదేశంలోని మహానాగులు మహామేధావులు తొక్కివేయాలని చూస్తే ఆయన చరిత్రతో పాటు ఆయన విగ్రహాలు కూడా ఆయన ఫోటోలు కూడా ప్రతి వాడకి ప్రతి ఇంటికి చేరుతున్నాయంటే ఎంతోమంది చదవర్లు విద్యావంతులు యూట్యూబ్లో కావచ్చు తర్వాత సమాజ సేవ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ త్యాగాలు చేసి ఆయన చరిత్రని అడుగడుగున రాయి తీస్తే చీమపుట్టలు ఎట్లా పలుకుతాయో అలా అంబేద్కర్ వాసులు పలుకుతున్నారు. కాబట్టి భారతదేశం ఏదైనా అంబేద్కర్దే, ఆయనదే అవుతుంది. కాబట్టి మిత్రులారా ఇక్కడ ఒక రాజకీయ పార్టీనో ఒక పెళ్లినో దేవర చేస్తుందంటే ఈరోజు మన కాలనీ అంతా వచ్చేది. ఈరోజు మన పండగ ఈ గ్రామంలో ఈ మిడుకూరు గ్రామం ఎంత అదృష్టం చేసుకుంది. రాజగోపాల్ అన్నగారు ఈ గ్రామానికి ఒక వెలుగుని తెచ్చారు, ఒక ఉత్సవాన్ని తెచ్చారు. కానీ ఇక్కడ మన దళిత సమాజమే కొంతమంది రాకపోవడం కూడా బాధాకరం. ఎందుకంటే వాళ్ళలో జ్ఞానం లేదు, ఆ నింపడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నాము. ఆ జ్ఞానాన్ని నింపాలి.
ఒక పడవ ఓడలో ఎట్లా ఒడ్డు తీసుకుపోతుందో అలాంటి దళిత సమాజాన్ని అంతా తీసుకొచ్చి మనము ఆ దళిత సమాజానికి ఒక జ్ఞానాన్ని నింపి ముందుకు తీసుకోవాలి మిత్రులారా. అలాగే ఈ భారతదేశంలో మనం మనుషులుగానే చూడడం లేదు. మనము హీనంగా చూసిన రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు నీకు ఎందుకు వస్తుంది పింఛను, ఈ రోజు నీకు ఎందుకు వస్తున్నాయి రేషన్ కార్డులు, ఈ రోజు నీ పిల్లలు ఎందుకు ఎస్సీ హాస్టల్లో చదువుతున్నారు, బీసీ హాస్టల్లో చదువుతున్నారు, ఈ రోజు నీ పిల్లలు ఎందుకు స్వచ్ఛందంగా స్కూల్లో పోతున్నారు, ఈ రోజు ఎందుకు కాలేజీలు పోతున్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన 4 పిల్లల్ని చంపుకొని తన యవ్వనాన్ని తన భార్యని సర్వస్వం పోగొట్టుకొని ఓటు అనే ఆయుధం తీసుకొచ్చి ఇస్తారు. కాబట్టి ఈ రోజు పెత్తందారులు వాళ్ళ పక్కలో కూర్చోబెట్టుకొని మనకి అన్ని పథకాలు ఇస్తున్నారు. ఒకరేమో అమ్మ పథకం ఇస్తే ఇంకోరు నాయన ఓడిస్తున్నారు. ఈరోజు భారతదేశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలు మోసపూరిత పథకాలకు పెట్టి రాజ్యాలు వెళ్తున్నారు. ఇవన్నీ ఎవరి వల్ల అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసి ఆయన నది వీధిలో పుస్తకం పట్టుకొని ఏ ఇట్లా చూపిస్తున్నదంటే ఎవరి కోసం? బడుగు బలహీన వర్గాలు అసెంబ్లీ పార్లమెంటు అక్కడ ఉందిరా మీ సంపద, ఆ పార్లమెంట్లో పోయి సంపద తీసుకొచ్చుకొని వెనకలున్న సమాజాన్ని బాగుపరచండి అని చెప్పేసి ఈ బాధ్యత ఉద్యోగస్తులపైన తర్వాత ఉద్యమకారులపైన ఎంతో భారంగా పెట్టి ఆయన ఈ దేశాన్ని ఈ దళిత బహుజనులందరినీ వేడుకొని ఆయన చనిపోయినాడు. కనుక ఆయన విగ్రహాలతో పాటు ఆశయాలను అలపెరుక్కోకుండా ముందుకు తీసుకుపోతాం. ఇక నేర్పించినటువంటి గురువులందరినీ ఆదర్శంగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ప్రతి గ్రామంలోనూ వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో ఉన్న గ్రామాల్లో అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ సభామూలకంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొకసారి జై భీమ్, జై భీమ్. చక్కని అంశాల చేత